అందరికీ నమస్కారం. రాహుల్ సార్ అయిన తర్వాత వస్తే మాట్లాడడానికి ఏమి ఉండదు. బట్ హీ కవర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాజ్ ఈ సెడ్ ఫ్రమ్ రైట్ బిగినింగ్ చోటా సార్ మాట్లాడడానికి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి రాహుల్ సార్ వరకు నేను కూడా ఎమోషనల్ అయిపోయాను అక్కడ కూర్చొని. ఐ థింక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ జర్నీ. జై హో బాలయ్య జై హో బాలయ్య జై హో బాలయ్య నువ్వు ఉండే చాలయ్య దూరాలని దూరం చేయి, అనుకోని బంధాలని వెల్కమ్ చేయి. జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చేయి, లైఫ్ వెల్కమ్ చేయి. మ్యాన్షన్ హౌస్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. Love you, sir. You know how much I love you. And Allu Arvind sir, thank you so much, sir. Geetha Arts అంటేనే ఒక వైబ్. నాలాంటి చాలా యాక్టర్స్కి ఈ బ్యానర్లో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఐ థింక్ త్రూ దిస్ ఫిల్మ్, త్రూ విక్రమ్, దట్ డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ సార్ చెప్పారు ఫస్ట్ స్కెడ్యూల్ అయిన వెంటనే, అంటే ఫస్ట్ స్కెడ్యూల్ చూసిన తర్వాత అల్లు అరవింద్ సార్ నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను రాహుల్ సార్ని అడిగాను, సార్ కాల్ చేస్తున్నారు, ఏదైనా ఈజ్ ఈ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని కొంచెం భయం వేసింది నాకు. బట్ సార్ వచ్చిన తర్వాత చాలా మాట్లాడి చాలా స్టోరీ చెప్పారు సార్. నాకు ఆ రోజు అది తెలియలేదు ఎందుకు చెప్పారని. బట్ లాస్ట్లో ఒక మాటలు చెప్పారు మీరు, యు ఆర్ అన్ యాక్టర్, ట్రై టు బీ లైక్ దాట్ అని. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే నాకు అడ్వాన్స్ ఇచ్చిన ది ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అడ్వాన్స్ సార్, ఇట్స్ ద హోప్. అంటే ఫర్ యాక్టర్ లైక్ మీ హూ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ స్క్రీన్, ఇట్ రియలీ గేవ్ లాడ్ ఆఫ్ హోప్. ఆ రోజు అది చాలా కావాల్సింది నాకు అప్పుడు. అంటే ఎవరు చూసినా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ, సర్వైవ్ అవ్వలేం ఇక్కడ అని చెప్తున్న మధ్యలో పర్సన్ లైక్ యూ కమింగ్ అండ్ గివింగ్ అన్ అడ్వాన్స్, ఇట్ రియలీ like gave lot of hope. I told 100 number of people. I think I called my mom, I called my teacher, and I was telling, I was like a kid. అంటే ఐ యామ్ ఇన్ అ రైట్ పాత్, ఐ యామ్ డూయింగ్ అ రైట్ థింగ్ అని అనిపించింది ఆ రోజు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ అదైన తర్వాత మోస్ట్లీ ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ చేయడానికి. అండ్ ఆల్సో ఎక్కడో ఒక బాధ్యత వచ్చింది ఇక్కడ, రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇక్కడ. ఐ హ్యావ్ టు ప్రూవ్ అనేది వచ్చింది. సార్ ఐ ప్రామిస్ యూ టుడే, యూ టోల్డ్ మీ దట్ బీ అన్ యాక్టర్, ట్రై టు బీ అన్ యాక్టర్, ఇది ఇలాగే ఫాలో చేసుకొని వెళ్ళు అని. ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ యూ ప్రౌడ్ సార్. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్యా మ్యామ్, ధీరజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక 2 years జర్నీ. ఈ జర్నీలో నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మీరు చెప్పారు డేట్స్ ఎప్పుడు అడిగితే కూడా వచ్చేవాడిని అని. కాదు, మీరు ఎప్పుడు పిలుస్తారో అని ఐ యూస్ టు వెయిట్. అంటే ఐ యూస్ టు లవ్ బీయింగ్ ఇన్ ద గర్ల్ ఫ్రెండ్ సెట్. అండ్ విద్యా మ్యామ్ కూడా ఎప్పుడైనా మ్యామ్ కొంచెం పేమెంట్ అవసరం ఉంది అని చెప్తే వెంటనే షీ యూస్ టు డూ ద నీడ్ఫుల్ థింగ్స్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్. అండ్ yes, I'll first start with all the crew who I worked with in the sets first. Vasant sir, KV sir, మన DOP. I think నేను సెట్కి వచ్చి ఒక 2-3 days అయిన వెంటనే ఒకసారి వచ్చి ఫ్రేమ్ చూస్తే ఆ మూడ్ ఎలా ఉండాలో ఆ సీన్కి, ఆ సీన్ ఆ ఓవరాల్ లైటింగ్ అయినా ఆ ఫ్రేమ్ అయినా, సో ఇట్ యూస్ టు టేక్ అస్ టు సమ్ మూడ్. లైక్ అది చూసినప్పుడే ఓ ఏదో భలే ఉంది ఇది అని. అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ కేవీ సార్, హీ కాల్డ్ మీ అండ్ హీ టోల్డ్ మీ, డోంట్ వరీ అబౌట్ ద పొజిషన్స్. నువ్వు ఇక్కడే రావాలి, ఇలానే నిల్చోవాలి, ఇలానే యాక్ట్ చేయాలి, వద్దు. నువ్వేం చేస్తావో అది చెయ్యి, నువ్వు నీ బ్లాకింగ్ చూసుకొని నేను లైటింగ్ చేస్తా అని అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ద స్మాల్ థింగ్స్ విచ్ రియల్లీ హెల్ప్డ్ మీ టు పర్ఫార్మ్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ కేవీ సార్. అండ్ మై ఏడీస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆది, సాయి సార్, వాసు సార్. ఐ థింక్ నేను ఇప్పుడు ఇలా తెలుగు మాట్లాడుతున్నాను, సినిమాలో అంత బాగా తెలుగు మాట్లాడాను, డబ్బింగ్ చేశానంటే ఐ థింక్ దీస్ గైజ్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్. బికాజ్ ఆడియో క్లిప్స్ పంపిన, లేకపోతే ఆది యూస్ టు స్టాండ్ నెక్స్ట్ టు మీ ఇన్ ద డబ్బింగ్ రూమ్. అండ్ నేను డబ్బింగ్ చేసిన వెంటనే ఇలా ఆదిని చూసేవాడిని. ఆది ఓకే చేసి అక్కడ డైరెక్టర్ ఓకే చేస్తే ఓకే అనమాట. అలా ఐ టుక్ లిటిల్ లాంగర్ టైమ్ టు డబ్.
So thank you. I really mean it. And sir, music, Hesham sir. First of all, I'm a big fan of your work, and working with you really means a lot. And also the song, everything. అంటే రష్మిక గారు చెప్పారు సినిమా ఇలా ఉన్నది మీరు ఇక్కడ తీసుకెళ్లారని. ప్రశాంత్ సార్ బీజిఎం వెన్ ఐ హర్డ్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ బీజిఎం. ఐ టోల్డ్ రాహుల్ సార్ లైక్ అంటే పర్ఫార్మెన్స్ అంటున్నాం, మన పర్ఫార్మెన్స్ని అంత ఎఫెక్టివ్గా కనపడుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా హ్యాపన్స్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్ అంటారు. సో ఎడిటింగ్ రూమ్ నుంచి అంత అప్రిసియేషన్ వస్తుందంటే ఐ కెన్ సీ దట్ హౌ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ ఐమ్ నాట్ అండ్ ఎస్ యాక్టర్స్ గురించి, రష్మిక గురించి. సో ఐ థింక్ నేను ఒక్క రోజు కూడా ఒక్క స్టార్తో పని చేస్తున్నాను అని అనిపించలేదు నాకు. వెన్ షీ స్టెప్డ్ ఇన్, షీ వాజ్ భూమా. She was an actress who's like a co-artist who's supporting me. I think because of her, I could really perform well. She could get the first question she would ask is, "Neeku anpichinda nenu chesindi?" That was the conversation between us. Right after the first scene, we should ask, like we thought we are the first audience, like we both of us. Like I should ask her, మీకు ఫీల్ అయిందా నేనేం చెప్పాను, అది ఫీల్ అయిందా అని అడిగితే మోస్ట్లీ ఇంకొక బెటర్ చేయవచ్చేమో అని షీ యూస్ టు టెల్ మీ, ఐ యూస్ టు టెల్ హర్. సో ఇది చాలా వర్కౌట్ అయింది. అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ హూ ఆస్క్డ్ మీ ఆర్ యూ కంఫర్టబుల్. ఈ వర్డ్ షీ ఈస్ ద ఫస్ట్ వన్ టు ఆస్క్ మీ ఇన్ దిస్ సెట్స్, లైక్ ఇది చేయడానికి ఆర్ యూ కంఫర్టబుల్, this is Rashmika. So it was really wonderful working with Rashmika garu and Rao Ramesh sir, Rohini ma'am to second cinema, Rao Ramesh sir to first cinema, inkoka cinema ippudu chestunnanu. He's an amazing actor, a powerful actor. And Rohini ma'am meeku andariki telusu, so she's an amazing actress too. So it was nice working with all the senior actors. I don't know what else to say. And thanks to my staff, లుక్స్ ఇదన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దే ఆర్ లైక్ ఫాలోయింగ్ అప్ విత్ ఆల్ ద లుక్స్. అండ్ టు మై మేనేజర్ కార్తిక్ హూ మేనేజ్డ్ ఆల్ దీస్ థింగ్స్. సో థ్యాంక్ యూ. వీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ సినిమా గురించి చాలా ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చెప్పాను. యాజ్ రాహుల్ సార్ సెడ్, ఇఫ్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్, ఇఫ్ హీ థింక్స్ దట్ హీ క్యాన్ ఇంప్రూవ్, ఐ థింక్ దిస్ ద వై వీ మేడ్ దిస్ ఫిల్మ్ అనేది ఐ థింక్ సారీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్ అయిపోయాను. రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్, ఇంత ప్రేమిస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యూ వెరీ హానెస్ట్. ఆ హానెస్టీ కనిపిస్తూ ఉంటుంది, ఆల్వేస్ రిఫ్లెక్ట్ అవుతుంది. స్టే బ్యాక్ దీక్షిత్, ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. స్టే హియర్.